నమస్తే. ప్రభుత్వం మారి నెల రోజులు అయితే మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ గారి పనితీరు ఈ నెలలో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉంది, ఈ నెలలో ఏం చేశారు అనే దానిపైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడు. సార్ నమస్తే. నమస్తే సార్, ఈ నెలలో లోకేష్ గారి పనితీరు అంటే ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే ఎలా ఉంది? మీరు వేసే మార్కులు వేస్తే ఇవన్నీ వేస్తారు. ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు ఇవాళకి. మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇంకా 20 రోజులు కాలేదు. మరి ఈ నెల రోజుల్లో ఆయన పనితీరు ఎన్ని మార్కులు అంటున్నాం? 10 out of 10. అంతేనా నారాయణ? మనం యాడ్స్ వస్తుంటాయి, 10 out of 10 అంటే 100%. ఏది అంతకుముందు ఆయన ఇది రెండోసారి మంత్రిగా. గతంలో మనం వాళ్ళ నాన్న క్యాబినెట్లో 2014-19 క్యాబినెట్లో ఒక 2-3 ఏళ్ళు ఆయన గ్రామీణాభివృద్ధి మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్సీగా ఉంటూ. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగానే ఆయన కొత్త పుంతలు తొక్కిచ్చాడు. అనేక అవార్డులు రివార్డులు వచ్చాయి అప్పుడు ఆ రూరల్ ఏరియాలో అతను చేసిన అభివృద్ధికి. అప్పట్లో నీకు 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేయించారు ఇక్కడ గ్రామాల్లో. ఆ తర్వాత ఇంకా వీధి దీపాలు కావచ్చు, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ కావచ్చు. మనం గ్రామాల్లో అప్పుడు జరిగినటువంటి అభివృద్ధి అసలు దేశంలోనే అనేక అవార్డులు రివార్డులు వచ్చాయి. సక్సెస్ఫుల్ పంచాయతీరాజ్ మినిస్టర్గా మనం చూసాం ఎప్పుడు లోకేష్ని అప్పట్లో. కాకపోతే అది కౌన్సిల్లో సభ్యుడిగా. ఇప్పుడు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టాడు. మంగళగిరి ఎమ్మెల్యేగా డంపింగ్ మెజార్టీతో గెలిచిన దీంట్లో ప్రత్యర్థుల విమర్శలను చిత్తు చేస్తూ, నిన్నటిదాకా ఆయన ఎవరైతే విమర్శించారో మనం చూసాం. ఇవాళ అసెంబ్లీలో ఆయన మరి అడుగుపెట్టాడు. తొలి అడుగే ఏది ఇప్పుడు ఈ మంత్రిగా, ఈ హెచ్ఆర్డి మంత్రిగా మనం చూసాం ప్రజా దర్బార్. ప్రతిరోజు తన నివాసంలో ఇవాళ వరుసపెట్టి ఒక టైంలో మార్నింగ్ జనం వెల్లువ వినతి పత్రాలు తీసుకుని వాళ్ళ సమస్యలపైన ఓపికగా ప్రతి ఒక్కళ్ళ దగ్గర వినతి పత్రం తీసుకోవటం, వాళ్ళ సమస్యని విచారించటం, ఆ సంబంధిత శాఖకి ఆ సమస్యని పంపించటం. నీకు నాన్ మానిటరీ అయితే అప్పటికప్పుడు పరిష్కారం, డబ్బుకు సంబంధించినటువంటి అంశాలు అయితే అవి స్పీడప్ చేయడం. ఫిర్యాదుల పరిష్కారానికి ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇవాళ ఒక మంత్రి తన నియోజకవర్గంలో ప్రజలకే కాకుండా అన్ని నియోజకవర్గాల ప్రజలకి అందుబాటులో ఉండటం అనేది మనం తొలిసారి చూస్తున్నాం. గతంలో ఏంటంటే ముఖ్యమంత్రులు నిర్వహించారు ఇలా ప్రజా దర్బార్. మనం చంద్రబాబు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిరోజు అటు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా కూడా పార్టీ కార్యాలయంలో, ముఖ్యమంత్రిగా ఉంటే సెక్రటేరియట్లో ఒక నిర్ణీత సమయంలో ఈ అర్జీలు తీసుకుంటారు. ఏది ప్రజల వద్దకు పాలన అనే ఒక కల్చర్ తీసుకొచ్చాడు ఆయన అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా 9 ఏళ్ళు ఉన్నప్పుడే. కలెక్టర్లు కూడా వాళ్ళ కార్యాలయాల్లో ఒక సోమవారం అనేది ఒకటి పెట్టుకుని ఆ సోమవారం నాడు తీసుకుంటారు. స్పందన అనే కార్యక్రమం కూడా ఉంటుంది. తర్వాత రాజశేఖర రెడ్డి సీఎంగా అయినప్పుడు సమతా భవన్ ఇక్కడ మనం చూసాం, ఆయన కూడా తీసుకునేవాడు. అంటే జనంలో ఉండే నాయకులకి, జనానికి దూరమైన నాయకులకి నీకు తేడా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి కనెక్టివిటీ కోల్పోయాడు. ప్రజలకు అసలు ఏనాడు ఆయన దర్శనమే లేదు. ఎన్నికలు వస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి కనపడడు అనేటువంటి అపఖ్యాతి మనం చూసాం. ఒకవేళ బయటకు వచ్చినా కూడా పరదాలు, జనం కనపడకుండా చెట్లు కొట్టేయడము, లేకపోతే వలలు కట్టడం, ఎక్కడ రాళ్ళు వేస్తారో అనే భయమో. మరి ప్రతి ఇంటికి 2 పోలీసులను కాపలా పెడితే తప్ప బయటికి రాని సీఎంగా జగన్ చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మరి లోకేష్ బాబు మరి మంత్రిగా ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడంటే అటు పార్టీ కార్యాలయానికి వెళ్ళినా అక్కడ వినతుల స్వీకరణ మనం చూసాం. ఏది బాధ్యతల స్వీకారం అప్పుడు కూడా పెద్ద ఎత్తున ఎలా ఆయన తీసుకున్న చర్యలు. అసలు మొన్న ఏం జరిగింది, ఏదో దివ్యాంగుల విద్యార్థుల సమస్య, ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ జగన్, అతను ఎవరో సత్యదేవ్ అనే ఒక విద్యార్థి, తనకు 170వ ర్యాంక్ వస్తే NIT వాటిల్లో
చెన్నై ఐఐటి వాళ్ళు అది కాదన్న, దీంట్లో వాళ్ళు ఏదో కొత్త నిబంధనలు మారాయి, 4 సబ్జెక్టులు కాదు 5 సబ్జెక్టులు మార్కులు ఉండాలి అనేదో అంటే అది అతని అడ్మిషన్కి ప్రతిబంధకమైంది. ఆ కుటుంబం కన్నీరు మున్నీరు. ఇంత ప్రతిభ కలిగినటువంటి తన కొడుకు మరి ఐఐటిలో సీటు కోల్పోతున్నాడని ఆ తల్లి బాధ. ఏమన్నాడు సత్యదేవ్, అమ్మ లోకేష్ అన్నకు మెసేజ్ పెడతానని చెప్పి మెసేజ్ పెట్టాడంట వాట్సాప్లో. ఒక వాట్సాప్ మెసేజ్ చూసి వెంటనే ఆ చెన్నై ఐఐటి వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళు ఏదో జీవో కావాలని అడగటం, దానికోసం మళ్ళీ ప్రత్యేకంగా ఒక జీవో రిలీజ్ చేయటం, జీవో 225. వెంటనే ఏం జరిగింది, ఒక సత్యదేవ్ వికలాంగ అదే దివ్యాంగ విద్యార్థికే కాదు, అతనితో పాటు మరో 24 మంది 25 మంది ఇవాళ వాళ్ళకి ఐఐటి అడ్మిషన్స్ ఎన్ఐటి అడ్మిషన్స్ వచ్చాయంటే వాళ్ళంతా నిన్నొచ్చి కలిసినట్టున్నారు. వాళ్ళకి ఏదో ఇచ్చాడు గిఫ్ట్లు కూడా వాళ్ళందరికీ కూడా. అదేంటంటే అది కదా లక్షణం. ఇప్పుడు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఇలాంటి సందేశం సమాజానికి అవసరం. పిల్లల్లో భవిష్యత్తు పైన భరోసా, నేను బాగా చదివితే నన్ను అండగా నిలబడే మంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రి ఉన్నాడు, ప్రభుత్వం ఉంది, నా కోసం అవసరమైతే గవర్నమెంట్ ప్రత్యేక జీవోలు ఇస్తుంది అనే ఒక భరోసా ఇచ్చిన ఒక చిన్న వాట్సాప్ మెసేజ్. స్పందన అంటే అది, స్ఫూర్తి అంటే అదనమాట. ఇప్పుడు అదే కాదు, గతంలో విద్యాశాఖ మంత్రి ఎవరు, విద్యాశాఖ మంత్రి తెలుసా నీకు? గతంలో ఎంతోమంది మాట్లాడారు. అసలు ఏ పోర్ట్ఫోలియో ఏ మంత్రో కూడా తెలియని క్యాబినెట్ జగన్మోహన్ రెడ్డి నడిపాడు. ఆ మంత్రి పదవులు కూడా పంచాడు, 2.5 ఏళ్ళు ఒకళ్ళకి, 2.5 ఏళ్ళు ఒకళ్ళకి. విద్యాశాఖ మంత్రి బహుశా ఎవరైనా బొత్స సత్యనారాయణ, ఆయన మాట్లాడేది ఎవరికి అర్థం కాదు. కావాలనే ఇలాంటి చిలిపి పనులు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఏంటి, ఆయన మాట్లాడుతూ ఎవరికి అర్థం కాకుండా మాట్లాడితే జగన్ ఎంజాయ్ అనమాట. ఇన్ని స్కాములకు పాల్పడ్డారు. విద్యాశాఖ అంటే అదొక అవినీతి శాఖగా మార్చారు. నాదెండ్ల మనోహర్ బోల్డ్ స్కాములు బయట పెట్టాడు. అందులో ట్యాబుల కొనుగోళ్లలో స్కామ్ అంట, పిల్లలకి ఇచ్చేటటువంటి ఆ ట్యాబుల్లో స్కాములు, చిక్కీలో స్కామ్, ఏది వేరుసరిగా పల్లి పాకం 150 కోట్ల స్కామ్ అంట, అది 2000 కోట్ల స్కాము. అరే టీచర్ల బదిలీల్లో కూడా ముడుపులు వసూలు చేశారు. 50 కోట్లు ఎన్నికలకు ముందు 1500 మంది టీచర్ల దగ్గర, ఒక్కొక్కళ్ళ దగ్గర 5 లక్షల చొప్పున వసూలు చేసి పంచుకున్న దీంట్లో ఆయన ఎవరో ఉన్నాడు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరో ప్రవీణ్ ప్రకాష్, ఇప్పుడు రీల్స్ చేసుకుంటున్నట్టున్నాడు. ఆ ప్రవీణ్ ప్రకాష్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు దేచిన దోపిడీ కాదు, ఉపాధ్యాయులకి సింహ స్వప్నం. అరే ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండి అతను స్కూల్కి వెళ్ళటం, డిఈఓ చేయాల్సిన పని, ఎంఈఓ చేయాల్సిన పని ప్రిన్సిపల్ సెక్రటరీ చేస్తాడా? ఆ టీచర్లకి నానా హింస పెట్టారు. ఏంటి, వాళ్ళ చేత 24 యాప్లు అప్లోడ్ చేయించటం, ఆ బాత్రూమ్ ఫోటోల ఏంటవి, ఆ శుభ్రం చేసిన బాత్రూంలో ఫోటోలు కూడా వాళ్ళతో అప్లోడ్ చేయించటం. ఫేస్ ఒక ట్యాప్, దాంట్లో చాలాసార్లు చూసాం కూడా. వాళ్ళు ఏదో తిరుపతికి వెళ్ళి గుండు చేసుకుని వస్తే అది ఫేస్ రికగ్నైజ్ చేయక 15 రోజులు సెలవులు పడిపోయని చెప్పి మొరపెట్టుకున్నా సరే వాళ్ళకి ఎటువంటి ఫలితం దక్కలేదు. అదే కాదు, వాళ్ళు ఏంటి అటెండెన్స్ ఒక యాప్, బాత్రూమ్ది ఒక యాప్, నాడు నేడు ఒక యాప్, అన్ని బాధ్యతలు వాళ్ళకే ఇచ్చిన దీంట్లో చివరికి వాళ్ళని ఏం చేశారు, బ్రాందీ షాపుల ముందు కాపలా పెట్టి తాగుబోతుల్ని లైన్లో పెట్టే డ్యూటీలు కూడా వాళ్ళు వేసిన దీంట్లో అవహేళన పాలైంది. హరీష్ రావు ఎగతాళి చేశాడు వీళ్ళని. మేము టీచర్లకి ఫిట్మెంట్ ఇస్తే వీళ్ళు టీచర్లని బ్రాందీ షాపుల ముందు కాపలా పెట్టారు, స్టేషన్లలో వేశారు. చెల్లో సెక్రటేరియట్కి పిలిపిస్తే పంతుళ్ళ మీద ఎంత హింస మనం చూసాం, ఎంతమందిని స్టేషన్లలో నిర్బంధించారు. అరే టీచర్కి కాపలా పోలీసులను పెట్టారంటే ఎంత రాక్షస పాలన జరిగింది. అప్పటి విద్యాశాఖ మంత్రికి ఇప్పటి విద్యాశాఖ మంత్రికి ఎంత తేడా. ఇవాళ 10కి 10 మార్కులు ఇచ్చామంటే తనేంటి, ఒక నిబద్ధతతో పనిచేస్తున్నాడు, ఒక చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు. ముందు నీ పోర్ట్ఫోలియో పైన నువ్వు పట్టు సాధించాలా.
నీ ద్వారా నీ మంత్రిత్వ శాఖలో ప్రక్షాళన చేస్తానంటున్నాడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ని దేశంలో నంబర్ 1 చేస్తాను, విద్యా శాఖలో పూర్తిగా టీచర్ల సమస్యలు మేము పరిష్కరిస్తాను. అదేదో జీవో 117 ఏదో అడుగుతున్నారు వాళ్ళు, అదేదో రద్దు చేయమని వాళ్ళ డిమాండ్స్ ఏ ఉన్న దీంట్లో. సానుభూతిగా ప్రతి ఒక్క టీచరు ఇవాళ మెయిల్ పెట్టొచ్చని తన మెయిలే వాళ్ళకి ఇచ్చేసిన దీంట్లో. వాట్సాప్ ఏదో ఫ్లడ్ అయిందంట, అదేదో బ్లాక్ అయిపోయిందో ఏంటో వీళ్ళ మెసేజ్లు చూసి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విద్యా సంస్కరణల ముసుగులో విద్యారంగాన్ని అవినీతిమయం చేశాడు. అతను తెచ్చింది సంస్కరణలు అవినీతిలో తెచ్చాడు, పురోగతిలో తీసుకురాలేదన్నమాట. 3వ తరగతిని తీసుకెళ్ళి ఎవరన్నా హై స్కూల్లో కలుపుతారా? 3వ తరగతిని తీసుకెళ్ళి హై స్కూల్లో కలిపేశాడు. పిల్లలకి ప్రాథమిక విద్యని దూరం చేశాడు. పాఠశాలలు దగ్గర నీకు 9,000 పాఠశాలల్లో ఏకోపాధ్యాయ పాఠశాలలు అంటే ఆంధ్రప్రదేశ్లో 4,000 స్కూల్స్ మూతపడ్డాయి. జగన్మోహన్ రెడ్డి ఏమని చెబుతాడు? నేను విద్యారంగాన్ని ఉద్ధరించానంటాడు, నాడు నేడు అంటాడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ మంత్రిగా, మానవ వనరుల అభివృద్ధి మంత్రిగా నారా లోకేష్ రావడం, ఒక వచ్చిన వెంటనే తొలి నెలలోనే ఇంత రిజల్ట్స్ చూపించటం, ఇదంతా కూడా శుభ పరిణామం. అవును. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఈ నెలలోనే ఇలాంటి పురోగతి కనిపించింది అంటే రేపు రాబోతున్నటువంటి ఒక ఈ 5 సంవత్సరాల్లో ఎంతటి అభివృద్ధి చెందుతుందో ఊహించవచ్చు. ఖచ్చితంగా అందరికీ ఒక మంచి రోజులు వచ్చాయని చెప్పి భావించాలి. నమస్తే సార్. నమస్తే.